హాయ్ అండి. చూడండి కొంచెం పసుపు ఆరవేసేద్దామండి. ఈసారి ఫస్ట్ టైం వేసానండి. అయితే చాలా వీడియోలు చూశాను. ఇప్పుడు తీసేయచ్చేయమని ఇలాగ ఆకులు ఎండిపోతే తీసేస్తున్నారండి. యూట్యూబ్లో చెక్ చేశాను. ఇలాగ వాడిపోయిన తర్వాత తీసేసుకుంటున్నారు. అందుకే నేను కూడా తీస్తున్నానండి. చూద్దాం ఎలా వచ్చిందో ఏంటో. ఇది కట్ చేసేద్దామండి. ఎక్కువ వచ్చినట్టు ఏం కనిపించింది. వచ్చిందమ్మా. మాట్లాడకు మధ్యలో అదే దిద్దాం. ఉదయాన్నే వాటర్ అయితే పోసేసానండి. అందుకు కొంచెం తడిగా ఉంది మట్టి. పొడిలో తీయాలంట. చూద్దామండి ఎంత వచ్చింది. అయితే అంత ఎక్కువగా వచ్చినట్టు ఏమి అనిపించట్లేదు. పర్వాలేదండి. ఇందులో గాలి దుంపలు కూడా వస్తాయంట. అవి కూడా రాలేదండి. అవి అయితే ఒక్కటి కూడా రాలేదు. చక్కగా బాగా పెరిగింది. ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ టైం వేసిన ఒక్క కుండీలోని ఎంత వచ్చిందండి. చూడండి ఎంత చక్కగా. చాలా ఆనందంగా ఉందండి ఫస్ట్ టైం వేసినందుకు. గాలి దుంపలు అయితే రాలేదు, వస్తాయని భయపడ్డాను. అవి అయితే రాలేదు. చూడండి అంత వేసి వేర్లు వచ్చేసాయి. చూడండి ఒక్క దుంప ఎంత వచ్చిందో. ఒక్క కుండీలోని ఇంత వచ్చిందండి పసుపు. పర్వాలేదండి, నాట్ బ్యాడ్. ఎందుకంటే ఫస్ట్ టైం వేసినందుకు ఇంత బాగా వచ్చింది. ఇంకా కుండీలు ఉన్నాయి, ఇవి కూడా తిరిగేద్దామండి. చూడండి 1 కేజీ 2 కేజీలు ఉంటుందండి. చాలా బాగా వచ్చిందండి. ఒక్కటి కూడా గాలి దుంప రాలేదు. చూడండి ఇప్పుడు తీసేయడం కరెక్టా కాదో మళ్ళీ నెక్స్ట్ టైం ఈ తప్పు జరగకుండా నేను చూసుకుంటాను. అందుకని ఇప్పుడు కరెక్ట్ టైమో కాదో అది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కుండీ కూడా తిరిగేద్దామండి. వచ్చింది. ఇవంతా వేస్ట్ ముక్కలు పుట్టేసేయండి. ఇవి కట్ చేద్దామండి. ఈ ఆకులు కూడా మరగబెట్టుకొని తాగితే టీలో వేసుకున్న మంచి స్మెల్ వస్తాయండి. టీ చేసుకోవచ్చు. నేను అలాగే చేసుకొని తాగేదానండి అప్పుడప్పుడు. తీవ ఇది ఇంకా బాగా వచ్చింది. ఇది దంప ఓపెన్ చేస్తున్నానండి. చూడండి ఇప్పుడు ఇది ఇందులో ఎలా వచ్చిందో చూద్దాం. ఇందులో అయితే కొంచెం బాగా వచ్చినట్టు అనిపిస్తుంది. చూడండి రెండో కుండీ తీసాను కదా, రెండో కుండీలోని కూడా ఎంత బాగా వచ్చిందో. ఈ పాటలో ఇంకా బాగా వచ్చిందండి. చూడండి ఎంత హెల్దీగా ఎంత పెద్ద కొమ్ములు వచ్చాయో. చూడండి ఇంకానా మరి బాగా వచ్చిందండి ఇది కూడానా. రైతులు ఎంత కష్టపడతారో ఇప్పుడు తెలుస్తుందండి. మనమేమో ఈజీగా బేరాలు ఆడతాం. రైతు బజార్లోకి వెళ్ళి ఇంత పండించడానికి ఎంత కష్టమో ఉంటుందండి. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. పెద్ద పెద్ద కొమ్ములు వచ్చాయి చూడండి. ఒక్కటి కూడా గాలి రాలేదు. నేను 2 కొమ్ములు వేసానండి. ఒక్కో దాంట్లో 2 కొమ్ములు వేసాను, కానీ ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇదిగండి చూడండి ఎంత బాగా ఉందో. ఇది చూడండి ఎంత ముదిరింది అది. ఇవి మళ్ళీ వేర్లో వచ్చేస్తున్నాయి. మొక్కలు వచ్చేయడానికి ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇందులో వేసుకుందామండి. వేసి చాలా బాగున్నాయి. పెద్దవి వచ్చాయి కదమ్మా. సర్లే, మనం ఫస్ట్ టైం వేసినందుకు ఎలా వస్తే అసలు వస్తే మనం అనుకున్నాం, కానీ బాగా వచ్చాయి. నీ పెళ్ళికి సరిపోతాయి. మా పాపకి పెళ్ళండి. ఈ పసుపు అంతా మ్యారేజ్కి వాడతానండి. శుభప్రదంగా పసుపు ఓపెన్ చేశాను, అందుకని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి 2 పాటల్లో ఎంత వచ్చింది. ఇది కూడా వేర్లు కట్ చేద్దాం పక్కన. చూడండి ఇంకో 3వ పాట అండి. ఇది తిరిగేద్దాం. ఇందులో ఎంత వచ్చిందో. ఇరిగిపోయింది. ఇది దీని అయిపోయింది ఎండకి. ఇంక ఇరిగిపోయింది.
చూడండి ఇది కూడా బాగా వచ్చినట్టుంది, సైడ్ లాంటి వచ్చింది. ఇదైతే ఒక్క కొమ్మ నాటానండి. చూడండి 3 మొక్కలు పక్క నుంచి వచ్చి ఈ మొక్క కుప్పింటాక ఏదండి ఇది కూడా వచ్చింది. ఇది చాలా ఆరోగ్యపరంగా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇంకా చాలా కుండీల్లో ఉన్నాయి. దీనికోసం అయితే ఒకసారి వీడియో చేస్తానండి ఈ మొక్క కోసం. నా దగ్గర ఇదైతే పక్కన పెడతానండి. ఓపెన్ చేయమ్మా, బాగా వచ్చినట్టు. చూడండి ఇది కూడా బాగా వచ్చిందండి. చూడండి మొత్తం ఇదంతా పసుపేనండి. కానీ బాగా వచ్చింది, ఇది కూడా పర్వాలేదండి. ఎంతగా దుంపలు వచ్చాయి. ఇదంతా తీసేసి మళ్ళీ చూపిస్తానండి మీకు. చూడండి ఇదో టబ్ ఉంది, కాకపోతే ఇది మిరపకాయ మొక్క ఉందండి. ఇందులోని తీసేయాలా లేదంటే లాగుతానండి, చూస్తాను. తీస్తే మళ్ళీ వేరే కుండీల్లోకి వేయాలి, తీసేద్దాం. మిరపకాయ మొక్క అండి, పక్కన పెడతాను. ఇది క్రోటన్స్ చూడండి ఎలా వచ్చిందో మొత్తం. మళ్ళీ వేరే పాటలో నాటుతానండి. ఇది ముందు ఇవి తీసే క్రోటన్స్ తీసేసే. ఇది చిన్న తీగ వేసుకుంటే చాలండి, మొత్తం అంతా అల్లికిపోతుంది. అందానికి బాగుంటుంది. ఇంటి ముందుల పెట్టానండి నేను. ఎలా పడింది ఇందులోకి వచ్చేసింది మొత్తం. ఇవన్నీ పసుపు చూడండి పైకి వచ్చేసింది. పంపేద్దామా? పంపేద్దాం, లేదంటే రావట్లేదండి. రావట్లేదు, పంపేస్తున్నాను. ఇది కూడా కాకపోతే చాలా బరువు ఉంది. ఇసుక వేసేసాను కదా అప్పుడు. గాలి కూడా ఒకటి రాలేదనుకున్నాను. చూడండి దీనికైతే ఎన్ని వచ్చాయి. అంతా ఇసుక. ఇది పాటలోనంతా ఇసుక ఉంటుంది. ఎన్ని వచ్చాయి చూద్దాం. మట్టి తక్కువ, ఇసుక ఎక్కువ ఉంటుందండి. ఇది ఆ రోజు ఖాళీ లేక అందులో ఒక దుంప వేసేసాను నేను. బుడగలు అనుకున్నానండి, ఇంకా తయారవ్వలేదు. ఇది ఇంకా తయారవ్వలేదు. ఇది గాలి బుడగలు. మధ్యలో బాగా వచ్చింది అడుగుని. కాకపోతే వాటర్ వల్ల అడుగుకి ఎక్కువ వాటర్ నిల్వ ఉండిపోయింది దీనికి, అందువల్ల ఇలాగ వచ్చింది. పసుపు మొక్కలకైతే వాటర్ ఎక్కువ ఇవ్వకూడదటండి. ఒక రోజు వేస్తే 2 రోజులు అయితే టైం ఇవ్వాలంట. బాగా ఎండిపోయే వరకు ఉంచి అప్పుడు మళ్ళీ వాటర్ వేయాలంట దీనికి. నేను అలాగే చేశాను. ఈ పాటలో కూడా ఎంత బాగా వచ్చిందో. కాకపోతే గాలి బుడగలు రాలేదనుకున్నా. కాకపోతే కొన్ని ఇది వాటర్ నిల్వ ఉండడం వల్ల గాలి బుడగలు వచ్చాయి. వీటికి వాటికి తేడా అంటే చూపిస్తాను చూడండి. గాలి బుడగలు అంటే ఇవి ఎల్లో కలర్లో తయారవ్వు, తెల్లగా ఉంటాయి. ఈ పనికి రావండి, ఇవి తీసి పడేయాలి. ఇది అనుకోండి పసుపు కాబట్టి పసుపుగా ఉంటాయి. ఇది మనకి యూజ్ అవుతుంది, అదైతే యూజ్ అవ్వదండి. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది. ఇది కూడా పైన అంతా ఇది తయారయ్యాయి, అడుగును మాత్రం అవి వచ్చాయండి. చూపిస్తాను అడుగును ఏమొచ్చాయి కూడా. కొనుక్కుంటే ఇంత ఆనందం రాదు కదండి. మనం పండించుకొని, మన చేతితో పండించుకొని మనం వాడుకుంటే ఇంట్లోకి ఎంత మంచిదో. చూడండి ఇవి గాలి బుడగలు, ఇవి తీసేస్తున్నాను. చెట్టుకి అంతా ఒక మొక్క కుండీలోకి ఇది బాగా వచ్చిందండి. ఇదే రాలేదనుకున్నాను. ఇక్కడ కూడా ఉంది, అది కూడా వెళ్ళిపోయింది. కాకపోతే ఇది వాటర్ నిల్వ ఉండిపోయినట్టుంది. దానివల్ల అడుగుకి వెళ్ళిపోయండి దుంపలు. అడుగుకి వెళ్ళాయి కానీ బాగానే గాలి అయిపోయింది వాటర్ వల్ల. ఇదండి ఇవన్నీ పనికిరావు, ఇంకా ఇవన్నీ పక్కన పెడదాం. అబ్బా చూడమ్మా ఎంత బాగుందో. దుంపకి చుట్టూను ఏటంటారు, డెకరేషన్ పీసెస్ ఎలా ఉంటాయి చుట్టూను, హ్యాంగింగ్ పాట్స్లా ఉన్నాయి చూడండి. చుట్టూను బాగా కడుక్కొని పెట్టుకుంటే ఇక్కడ బాగుంటుందేమో. ట్రై చేద్దామా ఒకసారి చూద్దామండి. ఎందుకంటే ఇది ఇలా పట్టుకోవడానికి కూడా ఉంది. చూడండి ఎంత బాగుందో. కడిగి ఉంచుతాను, ఇది పక్కన పెడతాను.
ఇదైతే పక్కన పెట్టేసుకొని మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి ఫైనల్గా నేను చూపిస్తానండి మీకు. అందులో వేసాం నిండిపోయిందా? ఏది వేరే దాంట్లో చూడండి ఎంత హార్వెస్ట్ వచ్చిందండి. ఒక 5 కేజీల వరకు ఉంటుంది అనుకుంటా. నేను ఫస్ట్ టైం అయినా బాగా వచ్చిందండి. మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా కొన్ని బాగా వేస్తానండి. మరిన్ని కుండీలు కొంచెం మరి ఎక్కువ కుండీల్లో వేస్తానండి నెక్స్ట్ టైము. ఇప్పుడైతే ఇదంతా క్లీన్ చేసుకుంటానండి. చూడండి వాటర్ బకెట్లో పెట్టాను. ఇప్పుడు ఇది క్లీన్ చేద్దామండి. ఎంత వచ్చిందో క్లీన్ చేశాక మళ్ళీ మీకు చూపిస్తానండి. వెయ్యమ్మా. చూడండి పొలంలో క్లీన్ చేసేస్తున్నాను. ఎంత వచ్చిందో చూపిస్తానండి ఫైనల్గా మీకు ఒకసారి క్లీన్ చేశాక. అవన్నీ కట్ చేసి అమ్మా కత్తెలతో కట్ చేశాక నేను మిరపకాయ వేస్తున్నానండి. చూడండి మిరపకాయ అందులో తీసాను కదా, వాలంటీర్గా వచ్చిందండి. ఇదైతే నేను వేయలేదు. చూడండి చిన్న చెట్టుకి చిన్న మొక్కకి చూడండి కాయలు ఎంత పెద్ద సైజులో వస్తున్నాయో చూడండి. ఇవి హార్వెస్ట్ తర్వాత చేస్తానండి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నేనైతే ఇందులో నాటుకున్నాను. నాలుగు కుండీల్లో బాగానే వచ్చాయి. నెక్స్ట్ టైము 10 కుండీల్లో వేసుకుంటే మనకు దగ్గర ఒక 10 సంవత్సరానికి సరిపోయినట్టు వస్తుందమ్మా. నెక్స్ట్ సీజన్కి అలా చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మేలోనే అలా పెట్టుకున్నాం అనుకో, కొమ్ములు దాచుకొని మళ్ళీ అవి యూజ్ అవుతాయి మనకు. ఇప్పుడు ఎంత కావాలో అంత ఆడించుకున్నాక మంది ఉంచండి. మనమే పండించుకుంటే బాగుంటుంది. ఇంకా ఫస్ట్ టైం నాకు వేరే వాళ్ళు ఇచ్చారండి. 3 కొమ్ములు ఇచ్చారు. ఆ 3 కొమ్ముల్లో ఇరిపి ముక్కలుగా ఇరుపుకొని నేను నాటుకున్నాను. ఇదిగోండి పెద్ద దుంపలు కనిపిస్తున్నాయి కదా, ఇవి నేను ఇరిపి నాటుకున్నానండి. ఇవి పక్కన వచ్చాయి. ఇది ఈ దుంప నాటాను నేను. చూడండి మా వారు అయితే నమ్మలేదండి. ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన కూడా నమ్మలేదు వస్తుందా అని డౌట్గా అన్నారు. ఇప్పుడైతే చూశాక ఆశ్చర్యపోతారండి. ఆయన వచ్చిన తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత వచ్చింది హార్వెస్ట్. ఇది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఏంటంటే ఇది ఉడకబెట్టి తర్వాత ఎండబెట్టి మిల్లి ఆడించాక పౌడర్ చేసిన తర్వాత మళ్ళీ అదొక వీడియో చేసి మీకు పెడతానండి. షార్ట్ వీడియో కానీ పెద్ద వీడియో కానీ రెండట్లో ఏదో ఒకటి నేను పెడతానండి. దీనికోసం అప్డేట్ అయితే ఇస్తాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. నేను కరెక్ట్ టైంలో తీసానా లేదు కూడా నాకు ఒకసారి ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.